దేవునిపై విశ్వాసం నేరం కాదు. మాధవ సేవ, దేవుని సేవ ప్రజలను అక్రమంగా రవాణా చేయడము అంతకన్నా కాదు. ఇది కేవలము పదాలు కాదు. ఎవరైతే దేవుని పేరు మీద కనికరము, కరుణ చూపిస్తున్నారో, ఎవరైతే దేవుని పేరు మీద ప్రజలకు సేవ చేస్తూ శిక్షించబడుతున్నారో, ఇది వారి అరుపు, ఆక్రందన. ఇది భారతదేశంలో నేటి పరిస్థితి. నేను మిమ్మల్ని భారతదేశంలోని ఛత్తీస్గఢ్ అనే రాష్ట్రంలో గల దుర్గు అనే ప్రాంతంలోని ఒక ప్రశాంతమైన రైల్వే స్టేషన్కు తీసుకెళ్తున్నాను. అది జూలై 25, 2025. కేరళకు చెందిన ఇద్దరు క్యాథలిక్ సన్యాసినులు, సిస్టర్ ప్రీతి మేరీ మరియు సిస్టర్ వందన ఫ్రాన్సిస్, మరియు ముగ్గురు యువ గిరిజన మహిళలతో పాటు రైల్వే స్టేషన్కి వస్తున్నారు. ఈ మహిళలు మైనర్స్ కాదండోయ్, వారు మేజర్స్, పెద్దవారు, 18 మరియు 19 సంవత్సరాల వయసు గలవారు. వారికి ఈ సన్యాసినులతో కలిసి ప్రయాణించడానికి వారి తల్లిదండ్రుల అనుమతి కూడా కలదు. వారు పారిపోవడం లేదు, లేదా వారిని తల్లిదండ్రులకు తెలియకుండా తీసుకెళ్లడం లేదు. వారిని అక్రమ రవాణా అసలే చేయడం లేదు. వారు కేవలం దుర్గు అనే ప్రాంతం నుంచి ఆగ్రా అనే ప్రాంతానికి వెళ్తున్నారు. వారి జీవనం కొరకు పనిచేయడానికి, ఏదైనా చేతి వృత్తిని నేర్చుకోవడానికి, కొద్దిగా మెరుగైన జీవితాన్ని జీవించడానికి. కానీ తర్వాత ఏం జరిగింది? ఒక ఆరోపణ. స్థానిక మితవాద సమూహం, మత ఛాందసవాదులు చేసిన ఒక నిరసన. తర్వాత అకస్మాత్తుగా వారిపై ఒక క్రిమినల్ కేసు, ఇంకొక కేసు మానవ అక్రమ రవాణా, భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 143 కింద. ఇంకొక ఆరోపణ బలవంతపు మత మార్పిడి ఆరోపణలు, ఛత్తీస్గఢ్ మత స్వేచ్ఛ చట్టము 4 ప్రకారంగా. తర్వాత వారిని అరెస్ట్ చేశారు, విచారించారు. నేరస్తులుగా రుజువు కాలేదు, కానీ వారి పట్ల నేరస్తులుగానే వ్యవహరించారు. ఇదేమి కొత్తగా గమనించాల్సింది. 2021 సంవత్సరంలో ఇద్దరు సన్యాసినులు కూడా మహిళా అక్రమ రవాణా ఆరోపణలు ఎదుర్కొని ఈ నెలలోనే, అనగా జూలై 2025లో వారు నిర్దోషులుగా విడుదలయ్యారు. అంటే 2021 నుంచి 2025 వరకు వారు చెయ్యని పనికి, చెయ్యని తప్పుకు శిక్ష అనుభవించారు జైల్లో. 2024-22లో ఒక స్కూల్ను నడిపినందుకు, బీద పిల్లలకు ఉచితంగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కలిగిన విద్యను అందించినందుకు నాటి ప్రభుత్వము స్కూల్లో మత మార్పిడి చేస్తున్నారు అనే పుకార్ల కారణంగా ఆ క్రైస్తవ ఉపాధ్యాయుల బృందాన్ని నిర్బంధించి జైలుకు పంపింది. ఈ పునరావృతమయ్యే వేధింపుల తీరు, మైనారిటీలపై మత మార్పిడి నిరోధక చట్టాలను ఎలా దుర్వినియోగం చేస్తున్నారో మనకు నొక్కి వక్కానిస్తుంది, చెబుతుంది. కానీ ఆగి ఆలోచన చేసి వారిని అడుగుదాం, ఈ సంఘటనలో నేరం ఎక్కడ ఉంది? అంటే ఇప్పుడు దేవుని మీద విశ్వాసం కలిగి ఉండడం చట్టవిరుద్ధం అంటారా? లేదా పేద గిరిజన అమ్మాయికి సురక్షితమైన ఉద్యోగం దొరకడానికి సహాయం చేయడాన్ని ఇప్పుడు అక్రమ రవాణా అంటారా? లేదా ఇప్పుడు క్రైస్తవ సేవను, ఈ దేశానికి మిషనరీలు చేసిన మేలులను, ఏంటి ఆ కుష్ఠరోగుల కొరకు చేసిన మేలులు, చదువు రాని వారి కొరకు చదువు నేర్పించింది, కల్చర్ తెలియని వారికి కల్చర్ నేర్పించింది, మనము తోసివేసిన వారికి విద్య నేర్పించి గౌరవప్రదంగా చేసిన ఈ మిషనరీల సేవను అరాచకంగా ముద్ర వేద్దామా? ప్రియరా, ఇది కేవలం ఇద్దరు సన్యాసినుల గురించి మాత్రమే కాదు. ఇది మానవ సేవ యొక్క గౌరవం గురించి, ఇది దేవుని పైన విశ్వాసం యొక్క స్వేచ్ఛ గురించి. మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిని గనక నాకు చేసితినని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని యేసుక్రీస్తు ప్రభు వారితో అన్నాడు. కాబట్టి ఈ సోదరీమణులు నేరస్తులు కాదు. వారు ఏ పిలుపుతో అయితే దేవుడు పిలిచాడో ఆ పిలుపుకు నమ్మకంగా వారి విశ్వాసమునకు అనుగుణంగా జీవిస్తున్నారు. మానవ సేవ చేయడానికి, మానవ జాతిని ఉద్ధరించడానికి, బాగు చేయడానికి, వారిని ప్రేమించడానికి, అణగారిన గిరిజన పేద ప్రజలకు, మనము పట్టించుకొని వెలివేయబడిన ప్రజలకు సేవ చేయాలనేదే క్రైస్తవ పిలుపు. ఇది ఏమి క్రైస్తవ్య లేదా ఆ సన్యాసినులైన సోదరీమణుల రహస్య ఎజెండా కాదు.
రహస్య ఎజెండా కాదండి ఇది. ఇది వారికి ఇవ్వబడిన అతి పవిత్రమైన విధి, వారి బాధ్యత. అరే, సహాయం చేసే సన్యాసులను మనం నేరస్తులుగా పరిగణిస్తే నిస్సహాయులకు ఎవరు తోడుగా ఉంటారు? దయను, కనికరంకు, కరుణ చూపించే వారే శిక్ష పడితే, వారికే శిక్ష పడితే మనం మానవత్వంలో ఏం మిగిలి ఉంటుంది? ప్రియమైన శ్రోతలారా, ఎంతకాలము దేవుని దయను, దేవుని కరుణను నేరంగా పరిగణిస్తారు? దేవుని సేవ చేయడము, దేవుని పేరు మీద తోటి మానవునికి అవసరతలో వారు జీవితంలో ఉన్నత స్థానానికి రావడానికి చేసే ప్రయత్నంలో చేయూతనివ్వడము తప్పుగా, దుర్వినియోగంగా భావించడము మనం ఎప్పుడు ఆపుతాం? భయంతో పేదల గొంతులు ఎందుకు నిశ్శబ్దం చేస్తున్నాం? దేవుని పట్ల విశ్వాసం నేరం కాదు. దేవుని పేరు మీద చేసే సేవ అక్రమ రవాణా అంతకన్నా కాదు. దాతృత్వము మత మార్పిడి కాదు. మనం తేడాను గుర్తించలేకపోతే ఎలా అండి? మన దేశ పార్లమెంటులో నాయకులైనా, దేశంలోని చర్చి నాయకులైనా, కేరళలో క్రైస్తవులైనా, భారతదేశంలోని మంచి మనస్సాక్షి ఉన్న ప్రజలైనా ఒక్కటే అడుగుతున్నారు, మన రాజ్యాంగం ఎక్కడ ఉంది? మన మత స్వేచ్ఛ ఎక్కడ ఉంది? మన సోదరీమణులకు న్యాయం ఎక్కడ ఉంది? వారితో పాటు మేము మౌనంగా ఉండం, మేము మాట్లాడతాం. జైల్లో ఉన్న ప్రతి సన్యాసిని కోసం, జీవితాలను బాగు చేసుకునే అవకాశం నిరాకరించబడిన ప్రతి గిరిజన బాలిక కోసం, ఒక కుట్రగా ముద్ర వేయబడిన ప్రతి సేవా పరిచర్య కోసం, ప్రపంచం మా మాటలను బిగ్గరగా మరియు స్పష్టంగా వినేంత వరకు, ఇక్కడ జరుగుతున్న అన్యాయం తెలిసేంత వరకు, విశ్వాసం నేరం కాదు, దేవుని సేవ వ్యాపారం కాదు, మరియు క్రీస్తు ప్రేమను ప్రజలకు చూపించే వారిని ఎల్లకాలం మీరు బంధించలేరు. అది బంధించబడదు. క్రీస్తు ప్రేమ బంధించబడదు. కానీ ఈ సంఘటనలు సమాజంకు మంచిది కాదు. కాబట్టి ఇద్దరు క్యాథలిక్ సన్యాసినులు, సిస్టర్ ప్రీతి మేరీ మరియు సిస్టర్ వందన ఫ్రాన్సిస్ గార్లకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడడానికి మనం నోరు తెరుద్దాం. మన భయము, దేవుని దయను చూపించే వారిని ఎప్పుడు నిశ్శబ్దం చేయనివ్వకండి. దేవుడు మనందరితో ఉండునుగాక. దేవుని సత్యము మరియు దేవుని న్యాయము మన సమాజంలో పెరగనిద్దాం. తద్వారా దేవుడు మనల్ని మరియు మన భారతదేశాన్ని ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.